రారా వెళ్ళు నువ్వు రారా ఇదిగో రై నువ్వు రారా ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది. ఏంట్రా? ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది. అమ్మడానికి భయంగా ఉందా? దానన్నా సరేలే అమ్ముద్దే సరేనా? అమ్మడానికి భయంగా ఉందా? భయంగా ఉందా? ఆ అబ్బాయిని వదిలేయి. ఎవరా నువ్వు? సూరి. వదలకపోతే ఎక్కడా అన్యాయం జరగకూడదు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. సూరన్న, నాకు ఎవరు లేరన్నా, నేను నీతో వస్తానన్నా. నీ పేరేంటి? రాఘవ. నువ్వెవరన్నా? అది మాత్రం అడగొద్దు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. రేయ్, అన్న తడుస్తున్నాడు, గొడుగు పట్టండ్రా. నమస్కారం బాబు. నమస్తే అరుణ్. రండి. హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిందంతా అర్థమైంది. మ్యాటర్ సూరి గారికి చెప్తాను, ఆయన మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా. సూరి చూసుకుంటాడు, మీరు బయలుదేరండి. సార్, సూరి గారిని కలవాలంట. కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. మా అమ్మ ఇక్కడే కాలేజీలో చదువుతుందండి. చాలా బాగా చదువుతుంది. క్లాస్లో అన్నిట్లోనూ తనే ఫస్ట్. ఈ మధ్య కాలేజీ నుంచి బాగా లేటుగా వస్తుంది. ఏమైందో కనుక్కుందామని నేనే కాలేజీకి వెళ్ళాను. కానీ కాలేజీలో మా అమ్మాయి లేదు. కాలేజీ వెనకాల కొంతమంది పెద్దవాళ్ళ పిల్లలు మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నా కళ్ళ ముందే నా కూతుర్ని వాళ్ళంతా బలవంతం చేశారు సార్. ఇదేమిటయ్యాని అడిగితే నన్ను కొట్టి పంపారండి. ఒక్క మా అమ్మాయి కాదండి, అక్కడ చాలా మంది పిల్లల జీవితాలు ఇలాగే ఉన్నాయి. సూరి గారితో చెప్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను సార్. అందుకని సూరి గారు ఒక్కసారి ఆ కాలేజీకి వస్తే. ఈ విషయానికి సూరి అక్కర్లేదు, సూరి తమ్ముడు రాఘవ వస్తాడు. ప్లీజ్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకే ఒక ఇంజెక్షన్ ప్లీజ్, ఒక్కటి. ఏమయ్యా, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? సంవత్సరం క్రితం ఈ ఫ్లాట్స్ బుక్ చేశాం, డబ్బంతా కట్టేశాం. ఈ వేళ వాడు ఎవడో బీహార్ నుంచి వచ్చాడు, ఈ ఫ్లాట్స్ వాడికి ఇచ్చేస్తానంటే మేమేమైపోవాలి? నేనేం చేయనయ్యా, మీకోసం మాట్లాడితే నా ప్రాణాలు పోతాయి. పైన వచ్చి కూర్చున్నవాడు బీహార్లో పెద్ద గుండా అంట. వాడికి పొలిటికల్ గాను పోలీసులోనూ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? వాడు బీహార్లో ఒకేసారి 25 మందిని చంపేశాడంట. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా, నేను వాడిని ఎదిరించలేను. మీలో ఎవరైనా వాడిని ఎదిరించగలరా? ఎదిరించి అడగగలరా?
ఉంటే రండి, ధైర్యం ఉంటే రండి. పదండి మనం వెళ్ళి అడుగుదాం. పద. రండి. మీతో ఏదో మాట్లాడాలంటే బాబు, ఇది అన్యాయం బాబు. 60 ఏళ్ళు తిని తినకుండా దాచుకున్న డబ్బు మొత్తం దీని మీద పెట్టాం. ఇప్పుడు మీరు కబ్జా చేస్తే మాకు అన్యాయం చేయకండి. అన్యాయం చేస్తా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. ఎవడికి చెప్తావురా? పోలీసు వాడికి చెప్తావా? ఇక మాట్లాడు. భయపడుతున్నాడు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తా. పోనీ మినిస్టర్కి చెప్తావా? మాట్లాడు. ఈడు మరీ భయపడిపోతున్నాడు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఇంకెవడికి చెప్తావురా? పోలీసులకి, మినిస్టర్లకి చెప్పను. చెప్పే వాళ్ళకే చెప్తాను. ఎవరికి చెప్తావురా? రేయ్, కొట్టండి రా, కొట్టండి. మీరు కొట్టే ప్రతి డబ్బా లెక్కేరా. ఎక్కడి నుంచో వచ్చిన మీకు చావు ఇక్కడుందిరా. కొట్టండి రా, కొట్టండి. ఈ సౌండ్ అక్కడ వినిపించాలిరా, అక్కడ వినిపించాలి. దాని తోయరా. సౌండ్ ఎవరికో వినిపించాలన్నావు కదా, ఎవరికే చెప్పు. చెప్పవే. మా సూరికి రా. సూర్య? అవునరా, సూర్యుళ్ళ బయలుదేరుంటాడు రా మా సూరి. మాలాంటి పేదోళ్ళకి దేవుడు, మీలాంటి గూండాలకి యముడు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, ఎదిరిస్తే నరికేస్తాడు. ఒరేయ్, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డా. సూర్యన్న వచ్చాడు. ఇప్పుడు రౌడీలకి దుమ్ము లేచిపోద్ది. ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? ఎందుకురా తొందర? దించండి. రే సూరి, నీ పవర్ బాగుందిరా. ఫస్ట్ మాట్లాడి తెలుసుకుందాం. కుదరకపోతే నా పవర్ చూపిస్తా. మర్యాద ఇచ్చింది చాలు. కింద కూర్చో, కింద కూర్చో అమ్మా. బీహార్ వాడెప్పుడు పైనే ఉండాలి, తెలుగోడెప్పుడు కిందే ఉండాలి. కూర్చో. బాయ్స్, తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు, అది తెలుగోడు పవర్. కూర్చో. ఏయ్, ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు. పాయింట్కి వద్దాం. ఈ ప్లేస్ వదిలేసి నువ్వు వెళ్ళావు, ఈ ప్లేస్ నీకు వదిలేసి నేను వెళ్ళను. బీహార్ బీహార్ అంటున్నావు. బీహార్ వాడి పవర్ ఏంటో నువ్వు చూపించు, తెలుగోడు పవర్ ఏంటో నేను చూపిస్తా. హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామా? దమ్ముందా?
రిలాక్స్ బాయ్స్. Finish. రేయ్, ఇదేరా తెలుగోడు పవర్. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే ఇదే జరుగుద్ది. రేయ్, భయపడుతున్న బీహార్ వాళ్ళకి పసువేరిచ్చి పంపించేయండి. పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి.